అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవులపల్లిని మీ బిందు. సో నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, ఈ వీడియో ఓన్లీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ అండ్ మామ్ టు బీస్కి మాత్రమే. అలా అని వేరే వాళ్ళు చూడకూడదని కాదు, చూడండి, చూసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అసలు ఇప్పుడు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్గా నేను మామ్ అండ్ డాటర్ టైమ్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో ఒక బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ ఇచ్చాను. దాని కింద నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి ఆ వీడియో కింద. ఎలా అంటే, మాకు 3 months బేబీ ఉంది, కొన్ని బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ ఇవ్వండి, మాకు యూజ్ అవుతుంది అని ఒక కమెంట్ చేశారు. నేను చాట్లో చెప్పాను, బట్ ఐ ఫీల్ లైక్ వీడియో చేస్తే ఇంకా యూజ్ అవుతుంది. అంటే చాట్లో ప్రతిదీ కూడా డీటెయిల్గా మెన్షన్ చేయలేం కదా. సో అందుకే నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేనేమి ప్రోని కాదు, ఎక్స్పర్ట్ని కాదు. నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో నాకు యూజ్ అయిన టిప్స్ అండ్ నేను ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ మీకు షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రెస్ట్ ఫీడింగ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫుడ్. మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, అదే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అవి ఎలా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే గార్లిక్ అసలు ఎంత హెల్ప్ చేస్తుందంటే, మీరు ఏ కర్రీ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5 గార్లిక్ అందులో అంటే పోపులో వేసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట బ్రెస్ట్ మిల్క్ని. అండ్ సెకండ్ థింగ్ మెంతులు కూడా ఎలా అంటే, ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే తాగేయండి. సో ఆ వాటర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి. మీకు మెంతులు తినగలరు అని అనుకుంటే తినొచ్చు, బట్ మ్యాక్సిమం తినరు, ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి కదా. సో మీరు తినగలను అని అనుకుంటే తినేసేయచ్చు, అది కూడా నాట్ అన్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే వెజిటబుల్స్, మీరు ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటున్నారు అది కూడా చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, మిమ్మల్ని మెయిన్గా తినమనేది ఏంటంటే బీరకాయ, దొండకాయ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవైతే బాగా తినమంటారు, పథ్యం చెప్తారు కదా. సో అలా అనమాట. ఎందుకు ఇవే అంటే, ఇప్పుడు మీరు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నారు, బ్రెస్ట్ మిల్క్లో 90% ఆఫ్ ద మిల్క్ కంటైన్స్ ఓన్లీ వాటర్, ఓకేనా. సో మీరు ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మీకు అంత బాగుంటుంది అనమాట సప్లై. డైలీ అట్లీస్ట్ 4 to 5 liters వాటర్ తాగమంటారు డాక్టర్స్, ఈ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం కోసం అని చెప్పేసి. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మిల్క్ సప్లై అవుతుంది, ఓకే ఫైన్ అని ఊరుకుంటే సరిపోదు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ మీ హెల్త్ కూడా మీరు చూసుకోవాలి. సో అందులో ఏంటంటే మెయిన్గా మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఎగ్స్ కానీ లేకపోతే పన్నీర్, చికెన్, మటన్ అలాంటివి తీసుకోవాలి. నాకేం చెప్పారంటే, నాది C సెక్షన్ అయింది, సూచర్స్ రికవరీ ఫాస్ట్గా ఉండడం కోసం నన్ను మటన్ కీమా తినమన్నారు. సో అంటే ఆల్టర్నేట్ డేస్ తినమన్నారు డెలివరీ అయిన ఒక 5 days నుంచి. అయితే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కీమా తీసుకొచ్చారు, ఒక 6th day or 7th day తిన్నాను. కొంచెం అంటే లైట్ మసాలా కూడా ఇక ఏం లేదు అన్న స్టేజ్లో చేశారు కర్రీ, తిన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, పాపకి మోషన్స్ అయ్యాయి. మా మమ్మీ వాళ్ళు ఇట్లా ఏమన్నారంటే, పాపకి కీమా పడట్లేదు అందుకే మోషన్స్ అయ్యాయి అది ఇది అని అన్నారు. ఓకే ఫైన్, సో తినొద్దు అనుకున్నాను. సో రెగ్యులర్ చెకప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్కి చెప్పాను, ఇలా అయింది అని చెప్పి పీడియాట్రిషియన్కి ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ ఏమన్నారంటే, అలా ఏం ఉండదు, మదర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి, ఫుడ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, మీరు హెల్తీగా ఉంటేనే బేబీ హెల్తీగా ఉంటుందని చెప్పారు. సో అప్పటి నుంచి కూడా నేను ఏమన్నా ఫుడ్ ట్రై చేయాలంటే ఫస్ట్ కొంచెం తింటా, ఆ డే వెయిట్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ పాపకి ఎటువంటి మోషన్స్ ఆర్ వామిటింగ్స్ ఏమీ కాలేదనుకో, సో నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేస్తాను అనమాట. సో అలా చేసేదాన్ని అనమాట, ఏ ఫుడ్ అయినా సరే. అండ్ నేను కరెక్ట్గా చెప్పాలంటే ఒక 21 days పథ్యం చేశాను కావచ్చు, 21st day వరకు చేశాను. దాని తర్వాత నుంచి అన్ని కూరగాయలు తింటూ వచ్చాను. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూ లేదు. చెప్పాలంటే నేను పాపకి 2nd month పడిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నాను, కానీ పాపకి ఎటువంటి జలుబు రాలేదు. తినేటప్పుడు అన్నారు పాపకు జలుబు అవుతుంది, నువ్వు తినకూడదు అది ఇదని, బట్ డాక్టర్ అన్న మాటను గుర్తుపెట్టుకొని తిన్నాను ఐస్ క్రీమ్, బట్ ఎటువంటి రియాక్షన్ లేదు పాప విషయంలో. సో అలా ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇది తింటే కోల్డ్ అవుతుంది, ఇది తింటే మోషన్స్ అవుతుంది అని కాకుండా, మీరు టెస్ట్ చేయండి ఫస్ట్, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా బేబీ మీద అని. ఎటువంటి ఇంపాక్ట్ లేకపోతే హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. సో ఒకరికి పడింది నాకు పడట్లేదు అని అనుకోవద్దు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ నేచర్. సో మీకు ఏమైనా పడట్లేదు అని అంటే యూ కెన్ కన్సల్ట్ డాక్టర్ చెప్పిన మాటలు వినండి. సెకండ్ థింగ్ ఏంటంటే,
బ్రెస్ట్ మిల్క్ బాగానే వస్తుంది. కాకపోతే బేబీ సక్ చేయట్లేదు అంటే మనకి గడ్డలు కట్టేస్తాయి అన్నమాట పాలు. సో చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది. సో ఆ టైంలో ఏంటంటే బెటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడము. నేనైతే ఈ బ్రెస్ట్ పంప్ యూజ్ చేశాను, లవ్ ల్యాప్ వాళ్ళ బ్రెస్ట్ పంప్. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. లిటరల్గా నాకు 5th డే సారీ 3rd డే అనుకుంటా కొంచెం కొంచెం ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో బేబీ సక్ చేయలేదు, అస్సలు అంటే అస్సలు సక్ చేయలేదు. నాకేమో గడ్డ కట్టేసి పెయిన్ స్టార్ట్ అయిందనమాట ఇంకా. సో నేను ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది నాకు, డెలివరీకి ముందే తీసుకున్నాను బ్రెస్ట్ పంప్. సో బ్రెస్ట్ పంప్తో పంప్ చేసి ఇస్తే అప్పుడు తాగేదనమాట పాలు. అట్లా ఒక 1-2 డేస్ చేశాను. దాని తర్వాత నుంచి ఇంకా డైరెక్ట్గా ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే చాలా ఇబ్బంది అనిపించేది ఫస్ట్లో, చాలా పెయిన్ ఉండేది సక్ చేసే టైంలో. తర్వాత లైక్ తగ్గిపోయిందా అలవాటు అయిపోయిందో తెలియదు కానీ లైక్ ఫ్లో అవుతుందన్నమాట ఇప్పుడు బాగానే. సో ఈ పంప్ యూస్ చేయండి, మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను తీసుకుంది మాన్యువల్ పంప్. ఎలక్ట్రిక్ పంప్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూస్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సక్కింగ్ ఇబ్బంది ఉందనే కాదు. ఇఫ్ ఇన్ కేస్ యువర్ వర్కింగ్ ఉమెన్, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి బయటికి వెళ్ళాలి, ఆర్ ఎల్స్ పాప లైక్ బేబీ చాలాసేపు పడుకుంది అనుకోండి, మీకు గడ్డ కట్టేస్తుంది కదా పాలు. సో ఆ టైంలో కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టొచ్చు. బయట అయితే ఒక 4 hours వరకు స్టోర్ ఉంటుంది మిల్క్. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 hours, అండ్ డీఫ్రీజ్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 6 months వరకు యూజ్ ఉంటుంది. అండ్ పంపింగ్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే, ఇప్పుడు కొందరికి ఫ్లాట్ నిపుల్స్ ఉంటాయి, ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉంటాయి, అంటే టైప్స్ ఉంటాయి నిపుల్స్లో కూడా. సో బేబీ సక్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, బేబీ పట్టుకోవట్లేదు అన్న టైంలో మీరు పంపింగ్ యూజ్ చేశారనుకోండి, మీ నిపుల్స్ అనేవి ఒక షేప్కి వస్తాయి బేబీ సక్ చేయడానికి. సో ఆ విధంగా కూడా యూజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత పంప్ చేస్తే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు బేబీ మిల్క్ తాగుతున్న కొద్దీ మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనుక మీకు డెలివరీ ఉంది, డ్యూ డేట్ దగ్గరలో ఉందనంటే బెటర్ యూ పర్చేస్ ఏ బ్రెస్ట్ పంప్. యూజ్ అవుతుంది మీకు. ఇంకొకటి ఏంటంటే, థర్డ్ ఫ్యాక్టర్, సప్లై ఆన్ డిమాండ్. ఇది ఎలా అంటే, ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ అనుకోండి, వాళ్ళకి ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఫీడింగ్ ఇవ్వాలి, బర్ప్ చేయాలి. ఓకేనా? కానీ డేస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు మనకు అర్థమైపోతుంది, అంటే వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుంది, వాళ్ళు ఎప్పుడు మిల్క్ కావాలనుకుంటున్నారని. సో వాళ్ళ డిమాండ్ని బట్టి మనం ఇవ్వాలి మిల్క్. ఓకేనా? సో దాని ద్వారా కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అంటే బేబీస్ పాలు తాగుతున్న కొద్దీ మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎలా అంటే, ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే మనకి సప్లై పెరుగుతుందని చెప్పాను కదా. సో అలానే బేబీ ఎంత తాగితే మనకి అంత బెనిఫిట్ అనమాట పాలు పెరగడానికి. ఇంకొకటి ఏంటంటే హైజీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమే ఉన్నాం, మనం బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చాము, ఫుల్ చెమట ఉంది, స్మెల్గా ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వెళ్ళి ఫుడ్ తినమంటే తింటామా? లేదు. ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే వీ హ్యావ్ అవర్ ఫుడ్. సో అలానే బేబీస్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి టకటక మనం వెళ్తాం. కాకపోతే మనకి కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల పాల వాసన కానీ చెమట వాసన కానీ అన్నీ వచ్చి వాళ్ళు తాగడం సంగతి పక్కన పెడితే ఇంకా క్రాంకీ అవుతారు. సో బెటర్ ఎవ్రీ ఫీడ్ తర్వాత కీప్ యువర్ సెల్ఫ్ హైజీన్. ఒక టవల్తో తుడుచుకోవడం కానీ, వామ్ వాటర్తో పెట్టి తుడుచుకోవడం లాంటివి కానీ చేయండి. సో దట్ మీరు ఇంకా హైజీన్గా ఉంటారు, అండ్ బేబీకి మీకు ఇంకా కనెక్షన్ పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు అస్సలు ఎమోషనల్గా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ బాడీ నేచర్ని బట్టి వాళ్ళకు ఐదర్ బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, ఆర్ ఎల్స్ లేదు. ఓకేనా? మీరు వాళ్ళకి అంటే లైక్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు అనమాట నా ఉద్దేశం. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకి మిల్క్ సప్లై ఉంది, నాకు లేదు, నా బేబీ హెల్తీగా ఉండదేమో అన్న థాట్ వద్దు. ఫార్ములా మిల్క్ తాగిన బేబీస్ కూడా హెల్తీగానే ఉంటారు. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు, ఫార్ములా మిల్క్ ఇస్తారు, లైక్ డిఫరెంట్ ఇస్తారు. ఎంతవరకు తాగుతారు కంటిన్యూగా? ఓన్లీ 6th month వరకే కదా. 6th month తర్వాత అగైన్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు. సో మీరు ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ ఫార్ములా, మీకు ఏమంటారు అలా డిసప్పాయింట్ అయితే, మీరు మీ సాలిడ్ ఫుడ్స్ ప్రాపర్గా ఇవ్వండి. ఓన్లీ పప్పులు లైక్ ప్రోటీన్ ఫుడ్డే కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఓకేనా? సాలిడ్ ఫుడ్స్ మీరు ఎంత బాగా ఇస్తే కూడా బేబీ అంత హెల్తీగా ఉంటుంది. అంటే అందరికీ సప్లై రావాలని లేదు కదా, చాలామంది ఉంటారు మిల్క్ సప్లై లేని వాళ్ళు. సో మీరు దాని గురించి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు.
మీకు నిజంగా సప్లై రావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు గైనిక్ని కన్సల్ట్ అవ్వండి. గైనిక్ మీ పాలు ఎలా వస్తున్నాయా అండ్ బేబీ ఎలా సక్ చేస్తుందో అవన్నీ చూస్తారు. చూసి మీకు ప్రొడక్షన్ ఎంతవరకు వస్తుంది అని చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రొడక్షన్ ప్రాపర్గా లేదు అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఫార్ములా తాగుతున్నారు అని అంటే తప్పేమీ కాదు. అండ్ డాక్టర్ మిమ్మల్ని మొత్తం చెకప్ చేసిన తర్వాత మీకు అవసరమైతే మెడికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు బ్రెస్ట్ మిల్క్ సప్లై పెరగడానికి, లేకపోతే పౌడర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలాంటివంటే ఇవి. సో నాకైతే మా డాక్టర్ ఇది ప్రిఫర్ చేశారు మిల్క్ సప్లై పెరగడానికి. కొందరు గెలాక్టిక్ గ్రాన్యూల్స్ పౌడర్ ఇస్తారు. సో డిఫరెంట్ టైప్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద డాక్టర్. మీకు ఏది సూటబుల్ అనుకుంటే అది ప్రొవైడ్ చేస్తారు మీకు. సో అది యూస్ చేయండి. అది యూస్ చేయడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది యూస్ చేయొద్దు అన్నీ మెడికేషన్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నామంటే కాదు. సో అట్లీస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే వరకు యూస్ చేయండి. స్టార్ట్ అయిన తర్వాత ఎట్లాగో బేబీ సక్ చేస్తుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు. దెన్ యూ కెన్ స్టాప్ ద పౌడర్. అండ్ ఇంకోటి ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అట్లీస్ట్ మినిమం ఒక 5 to 6 లీటర్స్ వాటర్ తాగండి డైలీ. ఎంత బాగా వాటర్ తాగితే మీకు అంత మంచిదన్నమాట. మీరు కంటిన్యూగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు అండ్ మీకు కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారనమాట ఈజీగా. సో అందుకని వాటర్ బాగా తాగండి. అండ్ మిడ్ నైట్ కంటిన్యూగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కామన్, న్యూ బార్న్ బేబీస్ కానీ ఎవరైనా సరే. సో ఆ టైంలో ఏంటంటే టైం 3 అయినా 2 అయినా మనకు పట్టించుకోవద్దు. మీకు ఆ టైంలో ఆబ్వియస్గా ఆకలి అవుతుంది కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సో ఏదైనా ఒకటి తినండి, మిల్క్ తాగండి, బ్రెడ్ తినండి, లేకపోతే ఫ్రూట్స్ తినండి. కానీ ఆకలితో మాత్రం అస్సలు ఉండొద్దు. మీరు ఆకలితో ఉంటే మీ బేబీకి మిల్క్ సప్లై అనేది రాదు. సో కీప్ యువర్ సెల్ఫ్ ఫిల్లింగ్ ఆల్వేస్. సో ఇది నా బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ అనమాట. ఐ థింక్ మీకు యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా కూడా ప్లీజ్ కమెంట్ డౌన్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. అంతే. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. బై అండ్ సీ యూ విత్ అనదర్ వ్లాగ్. అండ్ వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై.